యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మరి మా సంతోషం నీకు అక్కర్లేదా తల్లి? అమ్మా ఇంకేమీ మాట్లాడుకో. మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకు. ఏడోకు. అయ్యో గోవిందా, ఏంటమ్మా ఒళ్ళిలా కాలిపోతుంది? ఈ టైంలో జ్వరం ఏంటమ్మా? అయ్యో గోవిందా, ఏంటి కృష్ణ? నువ్వు కంగారు పడకు. అయ్యో కంగారంటే అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అవుతోంది. మీ అక్కేమో లేనిపోనివన్నీ ఆలోచిస్తూ ఒంటి మీదకి ఇప్పుడు జ్వరం తెచ్చుకుంది. ఈ టైంలో హాస్పిటల్కి వెళ్తే ఆ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారే? అసలే ఒకసారి వెనక్కి వెళ్లి తిరిగి వచ్చిన సంబంధం అమ్మా ఇది. ఈసారి ఏ పొరపాటు జరిగినా నేను పడుతున్న తపన శ్రమ అంతా ఆవిరైపోతుంది. అమ్మా, అక్క లేనిపోనివన్నీ ఆలోచించింది సరే, ఇప్పుడు నువ్వెందుకు ఏదేదో ఆలోచించడం? ఒళ్ళు కాలిపోతుందంటే అదేమైనా ప్రమాదమా? టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అక్క చూసావా, నువ్వు బాధపడితే అమ్మ బాధపడుతుంది. మాకేమున్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉన్నావన్న మాట ఒకటి చాలక్క. విష్ణు, ఇంకోసారి పెళ్ళొద్దంటూ ఈ ఇంట్లో ఎవరిని బాధ పెట్టనని నాకు మాటివ్వమ్మా. అవసరమైతే మా ఇల్లు ఇచ్చైనా మా అమ్మాయి పెళ్లి చేస్తాం. పెళ్లి ఖర్చులకి 2 లక్షలు ఇస్తే మీరు అడిగినట్టే ఇస్తానులేండి. నేను పెళ్లి చేసుకుంటే అమ్మ వాళ్ళు ఉన్న ఇల్లు కూడా ఇచ్చేయాల్సి వస్తుంది. ఇప్పటికే 2 సార్లు పెళ్లి తప్పిపోయింది. ఏ సంబంధం కూడా జరగకపోతే అమ్మ తట్టుకోలేదు. అన్నయ్య గారు, మనం అనుకున్నట్టే అన్నీ సక్రమంగా జరుగుతాయి. మీరు పెట్టించిన ముహూర్తానికి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. ఓకేనా? అలాగే అమ్మా. ఓకే అన్నయ్య, ఉంటాను. ఓకే తారా చెల్లెమ్మ. రా. స్వీటీ, ఏంటి స్వీటీ ఇలా డల్గా ఉంటే ఎలా? 2-3 రోజుల్లో నీ నిశ్చితార్థం. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే ఫేస్ అంత అందంగా ఉంటుంది. ఏం లేదమ్మా, నిశ్చితార్థానికి నీకు అందమైన అవుట్ఫిట్ ఉండాలని మెజర్మెంట్స్ కోసం డిజైన్ అన్ని తీసుకొచ్చాను. అవసరం లేదు మమ్మా. అలా ఏమన్నద్దు. మినిస్టర్ గారింటి సంబంధం అంటే ఎలా ఉండాలి? ఎంత గొప్పగా నిన్ను రెడీ చేయాలి చెప్పు. అది కాదు మమ్మా, అసలు నాకు పెళ్లి ఇష్టం. స్వీటీ, ఈ విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏదైనా ఉంటే నిశ్చితార్థం తర్వాత మాట్లాడుకుందాం. 2 రోజుల్లో నిశ్చితార్థం ఉంటుంది. బీ ప్రిపేర్డ్. అమ్మో, మెజర్మెంట్స్ చూస్తుంది. వెయిట్ పుట్టానైనట్టు తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఏం చెప్పాలి? చాలా టెన్షన్గా ఉంది. ఈమె ఏం చెప్తుందో ఏంటో.
తెలిసిపోతుందా? ఏమైంది? లాస్ట్ 4 to 5 years నుంచి సేమ్ మెజర్మెంట్, బట్ ఈసారి ఏంటి పొట్ట దగ్గర 2 inches పెరిగింది? అలా ఏమీ లేదండి. ఈ మధ్య మా స్వీటీ పెళ్లి ఫిక్స్ అయిందన్న ఆనందంలో డైట్ మర్చిపోయినట్టుంది. స్వీటీ, మ్యారేజ్ టైంలో ఇంకాస్త డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్ చేస్తే నార్మల్గా స్లిమ్గా ఉంటాం. వెంటనే వర్కౌట్ స్టార్ట్ చేసేయ్, సరేనా? రాధా, వెయిట్. విషయం ఏంటంటే 2-3 డేస్లో హిమ నిశ్చితార్థం. మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఏదైనా మీటింగ్స్ లాంటివి ప్లాన్ చేసుకోవద్దు. ఆ రోజు మాత్రం నువ్వు ఇంట్లోనే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి. హిమకి ఇష్టం లేకుండా. రాధా, నా కూతురికి ఏది మంచో ఏది చెడో కన్న తల్లిగా నాకన్నా ఇంకెవరికి బాగా తెలుసు. ఇంకెవరికి తెలీదు. నిశ్చితార్థం రోజు మాత్రం ఏవైనా మీటింగ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని నువ్వు ఇంట్లోనే ఉండు, చాలు. హిమా, అన్నయ్య, మా అమ్మ నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేస్తుంది. టైం చేయి దాటిపోయేలా ఉందన్నయ్య. ఎలాగైనా సాగర్తో నీ పెళ్లి చేస్తాను, సరేనా? ఏంటక్క ఆలోచిస్తున్నావు? అంతా మంచి జరుగుతుంది, మాట ఇవ్వక్క. అమ్మ కోసం ఒప్పుకోవాలి. గోవిందా, ఏ ఆటంకాలు రాకుండా నా బిడ్డ నిశ్చితార్థం పూర్తయిపోతే నాకదే చాలు, నాకదే చాలు.
లేటుగా వస్తుందేమో కానీ ఈ రాహు మాత్రం ముహూర్త సమయానికి వచ్చేస్తాడు. డాడీ, రాధా గారు మన ఇంటికి ఎందుకు రారు? శుభకార్యం జరుగుతుంది కదా, దాన్ని చెడగొట్టాలంటే రావాలి కదా మరి. ఏంటండి మీ ప్రాబ్లం? నాకు అర్థం కాదు. మా అక్క పెళ్లిని ఆపడానికి పుట్టిన కారణ జన్మలా మీరు? కారుంది కదా అని కాకిలా వచ్చి ఇంటి ముందు వాలిపోతున్నారు. కానీ ఈసారి నిశ్చితార్థం ఆపడానికి ఇదే మీ ఇల్లు కాదు, మా బాబాయ్ ఇది. దయచేసి తమరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అయిపోయిందా? నేను ఇక్కడికి వచ్చింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ఏంటి? నీతో కాదు, మీతో. ఏంటయ్యా, మా మధుతో మాట్లాడతావా? ఏం మాట్లాడతావయ్యా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ వేళ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది. ఏవేవో మాటలు చెప్పి మళ్ళీ నిశ్చితార్థం పాడు చేస్తావా? ఏం అన్యాయం చేసావయ్యా మీకు? ఇలా ఎందుకయ్యా మా ఉసురు పోసుకుంటున్నావు? మా జీవితాల మీద ఎందుకయ్యా ఇలా తాచుపాములో పగబట్టావు? చెప్తుంటే మీ కదా, తాచుపాము వానపాము అంటూ గ్యాప్ దొరికింది కదా అని మాటలు వేసుకుని దూరిపోవడమేనా? చెప్పాను కదా, మంచిగా ఉన్నప్పుడు తెలుగులోనే చెప్తాను. నా లాంగ్వేజ్ మార్చి చెడ్డోని చేయొద్దు. రేయ్, ఏంటి నా ఇంటి ముందుకొచ్చి నా వాళ్ళని బెదిరిస్తున్నావు? అయినా ఏంటయ్యా నువ్వు నాతో మాట్లాడేది? మాట్లాడే అవకాశం ఇస్తేనే కదా సార్ తెలిసేది. ఇంతవరకు నువ్వు చేసింది చాలు. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ నా పెద్ద కూతురు నిశ్చితార్థం జరుగుతుంది. ఎవరడ్డొచ్చినా ఏం చేసినా దాన్ని ఎవరూ ఆపలేరు. నేను ఆపడానికి రాలేదు. ఆపలేరు ఆపలేరు అని అదే రిపీటెడ్ క్యాసెట్ వేయొద్దు. నేను వచ్చింది ఎందుకో ముందు మీరు తెలుసుకోండి. నీతో మాట్లాడే అవసరమే లేదు అన్నప్పుడు ఎందుకో కూడా తెలుసుకోవడం ఎందుకు? హేయ్, పక్కకెళ్ళి ఆడుకో. మధ్యలో వచ్చి గోల చేయకు. కన్విన్స్ చేసుకుంటున్నాను కదా సార్. ప్లీజ్ ఇంతకు మించి రెస్పెక్ట్గా మాట్లాడడం ఎక్స్పెక్ట్ చేయకండి. మనం నిశ్చితార్థం అయిపోయినాక మాట్లాడుకుందాం. వదినా, అమ్మాయి రెడీ అయింది లేదు చూడండి. అలాగే మధు. రానయ్యా, మీరెళ్ళి పని చూడండి. ఇదిగో నీ డొక్కు ఫోను. కాస్త మర్యాద ఇవ్వండి నా ఫోన్కి. ఇదేం చైనా ఫోన్ కాదు. నీ ఫోనే కదా, నో వాల్యూ. హలో, ఈ నో వాల్యూ హెడ్సెట్ కూడా నీ మైండ్ సెట్ ముందు మోర్ వాల్యూనే. హిమా, అన్నయ్య మాట్లాడావా? ఇంకా లేదు, మాట్లాడతాను, వెయిట్ చేయి. నేను వెయిటింగ్లోనే ఉన్నాను. లైఫ్లో నాకు రెండు చిరాకు, పెళ్ళి, వెయిటింగ్. ఇప్పుడు ఆ రెండు ఒకే చోట ఫేస్ చేస్తున్నాను. అయ్యా, అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. రాణమ్మా, అమ్మాయిని తీసుకురా. కాఫీ, అందరికీ కాఫీ ఇవ్వు.
అమ్మా రాణమ్మా, కొత్త చోట కూర్చున్నావనే మాటే గాని ఇది కొత్త కార్యక్రమం కాదు, కొత్త విషయం అంతకన్నా కాదు. కేవలం కొనసాగింపు మాత్రమే. మరి విషయానికి వస్తే ఇరువురు వారు ముందుగానే అన్ని విషయాలు చర్చించుకున్నారు. పెట్టుపోతల గురించి కూడా ఒక మాట అనుకున్నారు కాబట్టి ఇక జరిపించవలసినటువంటి అసలైన కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. ఏమంటారు మరి? బ్రహ్మాండంగా ఉంటుంది. మరి దానికంటే ముందు మరో విషయం గురించి కూడా ఓ మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఏ విషయం అండి? కొత్త విషయం ఏం కాదమ్మా, కంగారు పడకండి. పాత విషయమే. అదే అబ్బాయికి పెళ్లినాడే ఇల్లు రాసిస్తాన్నారు కదా. అదే విషయాన్ని ఒక అగ్రిమెంట్ పత్రం మీద రాసుకుంటే తర్వాత దాని గురించి అందుకనే సమయానికి సమయాన్ని ఎందుకు వృధా చేయటం అని స్టాంప్ పత్రాలు కూడా సిద్ధం చేసి తీసుకొచ్చాను. రాయటానికి ఏమి లేదు, ఒకసారి చదువుకొని సంతకాలు గట్రా చేసేయడమే. ఇదిగోండి పత్రాలు. పెట్టవయ్యా.